చేసి వారి బ్రతుకులు ఎన్నో మేలు జరిగిస్తూ వచ్చారు. సాక్షులు ఉన్నాం. వాళ్ళ కొరకు మనం ప్రార్థించవలసిన వారు మరి ఉన్నాం. కుటుంబ బాధ్యతలు పెరుగుతున్న కొలది కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఇది ఏమైనా ప్రభు సన్నిధిలో మన కార్యాలను వెళ్ళడానికి ప్రయాసపడాలని ప్రభుత్వ మనం చేస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాప వివాహం వరకు మనం అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా దేవుడు తగిన సమయం అందు తగిన గంటకు ఏర్పాటు చేసి దేవుడు మార్చినట్టుగా ఇంకా కూడా మనం ప్రార్థించాలని చేస్తున్నాం. హల్లెలూయా. మంచిది. దేవుని నుంచి 72వ కీర్తన 7వ వచనాన్ని చదువుకొని కొనసాగుతాం. 72వ కీర్తన 7వ వచనం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. సర్వశక్తి మందులైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాను. మధ్యాహ్న కాల సమయం ముందు ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థన సాక్షి ద్వారా ఈ సమయంలో దీని దాస్తురాలైన చదువుబడిన లేఖన భాగంలో నుంచి సూటిగా చేతగా నాతో మాతో మాట్లాడమని వాకు వెల్లడి వచ్చిందగా ప్రతి హృదయం తెరవబడినట్లుగా ప్రతి మాట నాయన ప్రతి గుండెల్లోకి చొచ్చుకొని వెళ్ళినట్లుగా క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా నీకు మనం తెచ్చి ఆశీర్వదించి దీవించి మైలు తెచ్చుకున్నాం. చదువుబడిన లేఖన భాగంలో కూడా అర్థమైన సత్యములను మీరు బయలుపరచుమని నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తూ యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. చెప్తామందరము ఆమేన్. సొలొమోను చెప్తున్న మాట, రాజైన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. నీతిమంతులు వర్ధిల్లాలని ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క ఆశ. ఎప్పుడు కూడా దేవుని పిల్లలమైన మనము వర్ధిల్లాలని, ఒక ఉన్నతమైన స్థాయిలోకి రావాలని ప్రభు కోరిక, ప్రభు ఆశ. ఎప్పుడు కూడా తన పిల్లలు చిన్న స్థాయిలో ఉండాలని, లేదంటే ఆత్మీయంగా చిన్నగా ఉండాలని, లేకపోతే శారీరకంగా ఆర్థిక సంబంధమైన వాటిలో తక్కువ స్థితిలో ఉండాలని ఎప్పుడు కూడా ప్రభు అనుకునేవాడు కాదు. ఎప్పుడు కూడా తన పిల్లలు వర్ధిల్లాలే వర్ధిల్లాలే వర్ధిల్లాలని దేవుని యొక్క కోరిక కనుక రాజైన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతులు తప్పక వర్ధిల్లాలి అనే ఆశ. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మన జీవితాలలో నిత్యము దేవుని సన్నిధిలో వర్ధిల్లడానికి జీవితాన్ని కనుక సమర్పణ చేస్తే తప్పక ఆశీర్వాదాలు మన కన్నులారా చూడడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఏ రోజు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు అసలుకే కాదు. 2024 అంతా అనేకమైన వాటిలో నుంచి దేవుడు కాపాడి 25వ సంవత్సరంలో ప్రవేశింపచేసి చేసి అనేకమైన బలహీనతలు, పోరాటాలు, సమస్యలు, నిజంగా మానవులుగా మన బ్రతుకులో అడుగడుగున అనేక రకాలైన సమస్యలు మనకు ఎదురవుతూ ఉండగా వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపించి తప్పించి ఈరోజు మనం సజీవులుగా ఉండడం అంటేనే గొప్ప ధన్యత. ఎంతోమంది దినం చూడలేక దేవుని బిడ్డలారా రాలిపోయిన వారు, హఠాత్తుగా రాలిపోయిన వారు ఎందరో మన కళ్ళ ముందు కనబడతా ఉండగా మనల్ని సజీవులుగా ఉంచి ఈరోజు ప్రభుని స్తుతించడానికి, ప్రభుని గణపరచడానికి, ఆయనని కొనియాడడానికి ప్రభు తన చూపనిచ్చిన ఆ దేవాది దేవుని సన్నిధిలో నిత్యము దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు సాగిపోవడానికి కుమార్తె చెప్పినట్టుగా నిజమే మనకి ఎంత దేవుని బిడ్డలారా ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్ని ఉన్నా దేవునిలో ఎదగడం అనేది ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. ప్రభువులో ఎదగడం, ప్రభు కొరకు బ్రతకడం అనేది అది గొప్ప ఆశీర్వాదం అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో ఆ యొక్క సొలొమోను రాజే ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం
11వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. సంతోషకరము. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. ఎంత చక్కటి మాట చూడాలి. నీతిమంతులు వర్ధిల్లుతూ ఉంటే మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా సంతోషించడానికి అవకాశం దేవుడు ఇస్తాడు. అయ్యో చూడు, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, వారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, వారు దేవుని కొరకు బ్రతుకుతున్నారు, వారు ఎంతో ఉన్నతమైన స్థాయిలోకి వచ్చారు, వారు ఆత్మీయంగా ఎవరు ఎప్పుడు చూసినా వారు భక్తి కలిగి ఉన్నారు, దేవుని కొరకు బ్రతుకుతున్నారు, ఆదివారం మందిరం మానకుండా వెళ్తున్నారు, వారు దేవుని సన్నిధిలో కనబడుతున్నారు అని మనల్ని చూసి చుట్టుపక్కల వారందరూ కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో ఆ మాట చెప్పాడు. ఏమని? నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. సంతోషకరము. పట్టణమే ఒక ఊరే. దేవుని బిడ్డలారా, సంతోషించేటట్టుగా నీతిమంతులు వర్ధిల్లినప్పుడు గొప్ప ఆనందం, సంతోషం ఉంటదని సొలొమోను రాజు చక్కగా చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే ఎందుకు మనం వర్ధిల్లాలి అంటే, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా మనల్ని చూసి అనేకరు సంతోషించేటట్టుగా, మనల్ని చూసి అనేకరు ఆనందించేటట్టుగా, మనల్ని చూసి దేవుని బిడ్డలారా అబ్బా వాళ్ళు దేవుని మందిరానికి వస్తున్నారు చూడు, ఎంత బాగున్నారు చూడు. ఇప్పుడు కుమార్ చెప్పినట్టే నిజమే. వీళ్ళు దేవుని బిడ్డ పిల్లల్ని ఎక్కడక్కడ పడేసేసి దేవుడా దేవుడు అనడం కాదు. మనకి ఇచ్చిన సమయంలోనే ప్రభువుని స్తుతించి గణపరిచినప్పుడు వారు ఒక క్రమంలో ఉన్నారు, వారు ఒక నీతిగా నిజాయితీగా ఉన్నారు, వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. వారు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో కొట్లాట కనబడతలేదు చూడు, ఎంతో సమాధానంతో ఉన్నారు చూడు, ఎంతో ఆనందంతో ఉన్నారు చూడు, వారు ఒకరికొకరు ఏం అనుకుంటలేరు చూడు అని మన చుట్టుపక్కల ఉన్న వారందరూ మనల్ని చూసి సంతోషించడమే కాదు, దేవుని మహిమపరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుడు తన కృప అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు కోరుకునేది కూడా అదే. ఇంటిని వాకింగ్ని అంతా వదిలేసేసి దేవుడా దేవుడని చెప్పమని చెప్పలేదు. దేవుని సన్నిధిలో కుటుంబాన్ని చూసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, సమయాన్ని కేటాయించుకుంటూ దేవుని సన్నిధిలో మనము ఎక్కువగా ఎదగడానికి ప్రయాసపడితే ఖచ్చితంగా శక్తివంతుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. మన చుట్టుపక్కల ఉన్న వారు కూడా మనల్ని చూసి ఏం చేస్తారండి? సంతోషించడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, అసలు నీతిమంతులు వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటి అంటే, ఆ దావీదు రాజు మొదటి కీర్తనలోనే చెప్పాడు. వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే, మొదటి కీర్తనలోనే దావీదు గారు చెప్పారు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాస్యకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రులు ఆయన ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో ఉంటారు. వారు నీటి కాలువ యోరున నాటబడిన చెట్టు వలె, ఫలమిచ్చు చెట్టు వలె. కాలమందు ఆ కాలం, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఫ్రూట్స్ వస్తుందండి. అవును కదా, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క ఫల, సీతాఫలం ఒక కాలం, సంద్రాలు ఒక కాలం, ఇంకా మిగిలిన జామకాయలు ఒక కాలం, ఆ మామిడికాయలు ఒక కాలం. దాని కాలములలో ఆ చెట్లు ఫలమిచ్చినట్టుగా మనము కూడా వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, మందిరానికి వెళ్తూ, ప్రభుని ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉండగా, దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక. ఈరోజు ఎక్కువ మట్టుకు క్రైస్తవ జీవితాలు ఎలా అయిపోయిందంటే, దేవుని కార్యాల కంటే ఎక్కువగా అపహాస్యకులు కూర్చున్న చోటలో కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు. దుష్టులు ఆలోచన, దేవుని ఆలోచనను పక్కకు పెట్టి దుష్టుల ఆలోచన ప్రకారంగా నడవడానికి ప్రయాసపడుతున్నారు. కుమార్తె చెప్పింది పాప వివాహ విషయం, దేవుని చిత్తానుసారంగా దేవుడు తప్పక మంచి సంబంధాన్ని ఇస్తాడు. ఆలస్యమైన దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన మీద ఆధారపడిన వారిని ఏ రోజు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఈ రోజు కాకపోతే రేపు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఆలస్యం అవుతుంది అంటే దేవుడు ఏదో మేలు మన కొరకు దాచిపెట్టాడు. చెప్పగలరు గట్టిగా అని మనం ఆలోచన చేస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, వాళ్ళక ప్రభుని గణపరుస్తూ ముందుకు
వెళ్తే ఖచ్చితంగా గొప్ప కార్యాలు మన కన్నులారా చూడగల కృప దేవుడు మనకు ఇస్తాడు. దాంట్లో డౌట్ పడే అవసరమే. కానీ వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటి అంటే, చాలా మంది ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉన్న పెద్దలు దుష్టుల ఆలోచన. వాళ్ళు ఏదైనా ఏమైనా చెప్తే అదే వింటారు, వీళ్ళు ఎవరైనా ఏమైనా చెప్తే అదే వింటారు. 10 మంది 10 ఆలోచన చెప్పినప్పుడు ఆలోచన ప్రకారంగా వెళ్తున్నారు. కాబట్టే ఈరోజు దేవుని పిల్లలు వర్ధిల్లడానికి అవకాశము లేకుండా పోతుంది. అంతేకాదు అపకాశం, దేవుని సన్నిధిలో కూర్చోవలసిన వారు అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుంటున్నారు. అందుకే అక్కడ కూర్చోకుండా ఎక్కడ కూర్చోమన్నారండి? దేవుని సన్నిధి, దేవుని పాదాల దగ్గర వాక్యాలు చదువుతూ ప్రార్థన చేస్తూ విశ్వాసంలో ప్రభు కొరకు మనం సాగిపోతే ఖచ్చితంగా మనకు కావలసిన సమయంలో చక్కగా ఆయన ఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఏ రోజు ఆయన మనం విడిచిపెట్టేవాడు, తోసివేసేవాడు కాదు. ఎవరేమైనా అనుకోని ఇక ఈ ఇల్లుకి ఏమైంది ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు కదండి, బిల్డింగ్ లేదు అనుకుంటారు. బిల్డింగ్ ఉంటేంది లేకపోతే ఏంది, అసలు దేవుని రాజ్యం కావాలి మనకు. ఇంతకని మనం, అందుకే నేను ఎప్పుడు చెప్తా మన వాళ్ళతో, మనకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళు చూడాలి ఎప్పుడు, మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు చూడద్దు. మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ రోజులలో అనేకరి బ్రతుకులలో ఏమైపోయిందంటే, డబ్బుంటేనే వాళ్ళు నన్ను పట్టించుకుంటారు, డబ్బుంటేనే వాళ్ళు నన్ను పలకరిస్తారు, డబ్బుంటేనే, ఆస్తి ఉంటేనే, బిల్డింగ్ ఉంటేనే, కారు ఉంటేనే వాళ్ళు మాతో క్లోజ్గా ఉంటారు అని దరిద్రం వచ్చేసిందండి. ఈ దరిద్రం ఆలోచన ఎప్పుడు పోతుందో అప్పుడు ప్రజలు బాగుపడతారు. అర్థమవుతుందండి? ఈ దరిద్రం ఆలోచన ఎప్పుడు పోతుందో, పేదవాళ్ళని కనబడతలే, పేదవాళ్ళు దేవుని పిల్లలారా, పేదవాళ్ళని పలకరించేవారు, పేదవాళ్ళతో కలిసి ఉండేవారు కనబడతలే. ఎవరితో ఎవరు సమతూకంగా ఉన్నారో, ఎవరు ఒకరికొకరు సమానంగా ఉన్నారో వాళ్ళని పలకరియడం, వాళ్ళని రాసుకొని పూసుకొని తిరగడం, వాళ్ళతో కలిసి ఉండడం, ఇదొక దరిద్రం. ఎక్కడో కాదు, బయట కాదు, లోకంలో కాదు, సంఘాల్లో కూడా దూరిపోయింది. సంఘాలలో కూడా, క్రైస్తవుల మధ్యలో కూడా అదే వచ్చేసింది. అందుకే కొంతమంది ఏమవుతారంటే, వాళ్ళు వస్తున్నారా, వీళ్ళు వస్తున్నారా, వాళ్ళు మాతో సమానంగా ఉంటారు కనుక, వాళ్ళతో సహవాసం చేస్తాం కనుక, వాళ్ళతో మేము కలిసి ఉంటాం కనుక, వాళ్ళు వస్తే నేను వస్తా. ఇది ఈ దరిద్రం ఎక్కువైపోయింది. కానీ ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన ఎప్పుడైనా మైండ్కి వచ్చిందంటే పతనానికి సూచన మొదలైంది అని అర్థం. ఎప్పుడు అలాంటి ఆలోచన మనలోనికి రాకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు సమానులే ప్రభు దృష్టిలో. అందరిని పుట్టించిన వాడు ఆయనే, ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు ఆయనే. ఆయన లేకుండా ఏమీ జరగదు. ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు కూడా ఆయనే. నిన్ను ఒక రోజు హెచ్చిస్తాడు, రేపటి ఇంకొక ఆయన హెచ్చిస్తాడు. హెచ్చు దేవుని ద్వారా మాత్రమే కలగాలి. కానీ మానవులు వాళ్ళ సొంత ఆలోచనలు, తలంపులను బట్టి ఈరోజు మహాభయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతూ ఉన్నారు. ఉన్నవాళ్ళు దేవుని బిడ్డలారా, వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఎలా అయిపోయారంటే, ఏమి లేనప్పుడు అందరితో బాగుంటారు, కొంచెం కలిగే వరకు స్పెషల్గా ఎవరిని పలకరించాలో వాళ్ళనే పలకరిస్తారు. ఇది అంతరమైపోయింది. అందుకే ఈరోజు క్రైస్తవులలో ఐక్యత లేకుండా ఎవరిని పలకరి, నాతో సమానంగా ఉన్నారు వాళ్ళని మాత్రమే పలకరియడం, వాళ్ళతో మాత్రమే మాట్లాడడం, వాళ్ళతో మాత్రమే కలిసి ఉండడం, ఇవన్నీ చూస్తుంటే వేరే వాళ్ళకు కూడా వాళ్ళకి ఆలోచన కలిసి వీళ్ళ బ్రతుకుతో వీళ్ళతో వెళ్ళి మనం మాట్లాడాలని వాళ్ళు కూడా దూరం అవడానికి అవకాశము ఉంటుంది. అలాంటిది సంఘాలలో పనిచేస్తుంది కనుకనే ఈ రోజులలో సంఘం ఐక్యత కలిగి ఉండక భయంకరమైన పరిస్థితులకి దిగజారిపోతా ఉంది. కానీ ఎప్పుడు కూడా మనము పైన మనకంటే గొప్ప వాళ్ళని చూడద్దు, మనకంటే తక్కువ. ఇప్పుడు 4 రూములు ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా? 3 ఇచ్చాడా? 4 ఇచ్చాడా? 4 ఇచ్చాడు. ఒక్క రూములో ఉన్న వాళ్ళని చూడాలి మనం. వాళ్ళు ఒక్క రూములో ఉన్నారు, ప్రభు నాకు 4 రూములు ఇచ్చాడు. చెప్పలు మేమైతే అలాగే చూసాం, వెళ్ళాము. ఈ రోజు వరకు అలాగే చూస్తాం. మాకంటే తక్కువ ఉన్న వాళ్ళనే చూస్తాం. చూస్తాం కాబట్టి ఈ రోజు విశ్వాస జీవితంలో, దేవుని పరిచర్యలో, దేవుని కొరకు నమ్మకంగా సాగిపోవడానికి దేవుడు సహాయము చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు కదా. ఇప్పుడు కళ్ళు మూస్తే 4 రూములు ఎత్తుకొని పోతావా? చెప్పు. పోనీ ఎవరైనా సరే, బిల్డింగ్ ఉన్న
ఉన్నోళ్ళు ఎత్తుకొని పోతారా? కార్లు ఉన్నోళ్ళు ఎత్తుకొని పోతారా? ఉండయ్యా ఉండు, నేను ఒక్కనే రావడం కాదు, కారు కూడా పట్టుకొస్తా అని అంటే అసలు రాణిస్తాడా? కట్టు బట్టలు దేవుని బిడ్డల ఒక మాటలు చెప్పాలంటే ఈ కట్టుబట్టలు కూడా ఉండదు, మహిమ వస్త్రాన్ని ధరింపచేసి తీసుకొని వెళ్తాడు ఆయన. చెప్పగా మహిమ వస్త్రము ధరింపచేసి తీసుకొని వెళ్తాడు. మనం పట్టుబట్టలు కట్టుకొని ఉన్నా నీ పట్టుబట్టలు నాకు అవసరం లేదు, నేను ఇచ్చి వస్త్రం ధరించుకొని రావా దగ్గరికి వెళ్తాం. అందుకే ఎప్పుడు మా నాగేంద్రమ్మ ఎప్పుడు చూడద్దు నేను అందరికన్నా కింద ఉన్నాను, వాళ్ళందరికి ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి, ఇవన్నీ వద్దు. దేవుడి నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడి కొరకు బ్రతకడానికి ప్రయాసపడు. యెహోవా గల జనులు ధన్యులు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. అది మనకి ధన్యత ఇచ్చాడు. దేవుణ్ణి స్తుతించి గణపరచగల ధన్యత ఇచ్చాడు. ఎనలుగా ధన్యత లేదు కదా? నీ తోబుట్టు వాళ్ళకి ఆ ధన్యత ఉందా? దేవుని సన్నిధిలో ఉండే ధన్యత ఉందా? చెప్పు. నీకు ధన్యత ఇచ్చాడు. నువ్వు ఇప్పుడు కళ్ళు మూస్తే పర్వాలం వెళ్తావు. వాళ్ళు పోతారా? చెప్పు. అది పోతారా అమ్మా? ఓ ఇది ధన్యత కదా. కానీ మనుషులు ఏం చూస్తున్నారో తెలుసా? ఎప్పుడు చేస్తామో ఏమో, చచ్చినప్పుడు చూస్తాను. చచ్చినప్పుడు పర్లోకం వెళ్తారో నరకానికి వెళ్తారు, అది అనవసరం. ఇప్పుడు బిల్డింగ్లో ఉన్నావా, ఇప్పుడు గొప్పలుగా ఉన్నారా అనే సంగతిలో చూస్తున్నారు. కానీ దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు నేను దేవుని రాజ్యంలోకి వెళ్తాను, ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాను అనే ఆలోచన ఈరోజు దేవుని నమ్ముకున్న వారు ఖచ్చితంగా ఆలోచన కలిగి ఉండడానికి ప్రయాస పడాలి. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన దుష్టుల ఆలోచన, ఎంతమంది పనికిరాని ఆలోచన ఇచ్చిన ఆలోచన ప్రకారం వెళ్ళదు. దేవుని సన్నిధిలో ఉండి దైవాల ఆలోచన ప్రకారంగా వెళ్ళినప్పుడు తప్పగా గొప్ప కార్యాలు మన కనులారా చూడడానికి దేవుడు సహాయము చెయ్యును గాక. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పట్టణమే సంతోషిస్తారంట. ఇంకేం కావాలమ్మా? ఎవరు సంతోషించినా సంతోషించకపోయినా మనం దేవునిలో వర్ధిల్లుతూ ఉంటే మన చుట్టుపక్కల ఉన్న వారే సంతోషించడానికి, ఆనందించడానికి అవకాశము ఉంటుంది. అందుకొరకు మనం ఎక్కడ ఎదగాలి? ఎవరిలో ఎదగాలి? దేవునిలో వర్ధిల్లడానికి మన జీవితాన్ని సమర్పణ చేయదురుగాక. అందుకే యాకోబు గారు ఏమంటున్నారో చూడండి. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనం యాకోబు గారు ఏమంటున్నారు చూడమ్మా. 5:16 పాపములను ఒప్పుకొనితో నొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఒక్కరి కొరకు ఒకరు ఏం చేయాలంట? మనము ప్రార్థన చెయ్యాలి. నీతిమంతులు వర్ధిల్లేవారు ఎవరు అంటే ప్రార్థన చేసేవారు వర్ధిల్లేవారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారే వర్ధిల్లేవారు. దేవుని సన్నిధిలో ప్రార్థన. అందుకే దేవుని బిడ్డ యెహోషువ ప్రజల మధ్యలో దేవుని బిడ్డలారా నిలబడి ఆ దేవుని బిడ్డల అగ్నిని పట్టుకొని నిలబడితే ఆ రోగాలన్నీ కూడా ఏమైపోయినాయండి? తొలగిపోయినట్లు, తెగులు ఆగిపోయినట్లుగా. దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రజల మధ్యలో భయంకరమైన తెగులు వచ్చింది. యెహోషువ వెళ్ళు, ఆ యొక్క అగ్నిని పట్టుకొని వెళ్ళు అని అంటే అగ్ని పట్టుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళిన వెంటనే ఏమైందండి? తెగులన్నీ కూడా ఆగిపోయినట్లుగా చూస్తాం. మనం కూడా ఒక్కరికొక్కరు ప్రార్థన చెయ్యడం ద్వారా రాబోతున్న అనేకమైన వాటిలో నుంచి మనము తప్పించబడడానికి దేవుడు మనకి సహాయము చెయ్యడు. వర్ధిల్లేవారు నీతిమంతులు వర్ధిల్లుట పట్టడానికి సంతోషం. ఎవరు వర్ధిల్లేవారు? ప్రార్థన చేసేవారే వర్ధిల్లేవారు. ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తే అన్ని గంటలు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్టు, దైవ కార్యాలు చేసినట్టు. అందుకే సమయం అనక అసమయం అనక దేవుని సన్నిధిలో, మందిరం నీకు దూరం అయిందని కాదు, కానీ నువ్వు ఉన్న ఇంట్లోనే, ఉన్న స్థలములోనే సమయం అనక అసమయం అనక దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి. సంఘం కొరకు ప్రార్థన చేయి. ఈ ప్రాంతంలో ప్రజల కొరకు ప్రార్థన చేయి. అనేక ఆత్మలు నీ కొరకు సంపాదించాల ప్రభు అని ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఇల్లు వాకిలు వదిలేసేసి ఎంత దూరం రావాలని కాదు. ఆదివారం వచ్చిన మిగిలిన రోజంతా కూడా కనీసం కొన్ని గంటలు ప్రభు దగ్గర ఏం చేసుకోవాలి?
ప్రార్థనలో మోగరించి ప్రభువా ఈ ప్రాంత ప్రజలకు రక్షణ దయచేయ్యా, మా సంఘాన్ని దీవించయ్యా, సంఘ కాపరులు దీవించయ్యా. అనేకరు కొరకు వాయిదా ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే అదే వర్ధిల్లడం. ప్రార్థన చేసేవారు వర్ధిల్లి అనుభవంలోకి మార్చబడను గాక. ప్రార్థన చేసే ఈ ప్రాంతంలో అనేకరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే అవును ప్రజలు ఏమనుకుంటారో తెలుసా, ఫలానా వ్యక్తి ప్రార్థన ద్వారా మేము ఈ కార్యాలు చూడగలిగామని అనేకరు చెప్పుకోవడానికి దేవుడు సహాయము చేస్తారు. నువ్వు ఏదో చెయ్యాలని కాదు, నువ్వు కూర్చున్న చోట ఉన్న చోటలో ఉండి ప్రభువా ఈ సంవత్సరం నేను అనేకరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నానయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పణ చేస్తున్నానయ్యా అని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనే ఈ చుట్టుపక్కల ప్రజల పక్షంలో కార్యాలు చేస్తాయి. సంఘ కార్యక్రమం విషయంలో నీ ప్రార్థన అనేకరికి యెహోషువ దేవుని బిడ్డలారా ఆ యొక్క అన్ని పట్టుకొని వారి మధ్యలో నిలబడితే ఆ ప్రజల మీదకి వచ్చిన తెగులన్నీ కూడా ఏమైపోయినాయి, ఆగిపోయినట్టుగా చూస్తారు. ఈరోజు భయంకరమైన పరిస్థితులు లోకం మీదికి రాబోచున్నారు. వాటిలోంచి తప్పించబడాలంటే, విడిపించబడాలంటే ప్రార్థన ద్వారానే మనము ఏదైనా సాధించాలి. అందుకే ఒక్కరికొకరు ఏం చేసుకోవాలంట, ప్రార్థన చెయ్యండి. ప్రార్థన ద్వారానే కదా కార్యాలు జరిగేది, ప్రార్థన చేస్తే కదా అద్భుతాలు జరిగేది, ప్రార్థన చేస్తే కదా ఇంటిలో అద్భుతాలు, సంఘములో అద్భుతాలు, మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆకర్షింపబడడానికి దేవుడు తన సహాయము ఉన్న చోటలో ఉంది. మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దూరమని అనుకునే అవసరం లేదు. కుటుంబంగా కూర్చొని ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కూర్చొని గంటల తరబడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ధూపం వల్ల దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. అన్ని ప్రార్థనలు ఆయన సమూహమందు నిలిపి తగిన సమయమందు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇస్తాడు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు ఆయన. ఎందుకు ఇవ్వడండి, మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడమ్మా? దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే ఎందుకు వినడండి? ఆయన ఖచ్చితంగా వింటాడు. మనం ఏదో చేసే అవసరం లేదు, ఎక్కడో తిరిగే అవసరం లేదు. మనం ఉన్న చోటనే దేవుని సన్నిధి ప్రార్థన ప్రాకారమును మనం ఏం చేసుకోవాలి, ఇంటి చుట్టూ పెట్టుకోవాలి. అసాధ్యమైనది సాధ్యం చేయగల దేవుడు. ప్రార్థన చేస్తే మంచి సంబంధాన్ని దేవుడే తీసుకొస్తాడు. అరే మీ అమ్మాయి ఉందంట కదమ్మా, మాకు ఇస్తావా అని వాళ్ళే వస్తారండి. మనం వెతికే అవసరం లేదు, తప్పక చేస్తాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సమయం కేటాయించుకో. పొద్దున కేటాయిస్తావా, మధ్యాహ్నం కేటాయిస్తావా, రాత్రి కేటాయిస్తావా, అందరు కలిసి చేస్తావా, ఒంటరిదానిగా చేస్తావా, ఎప్పుడు అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారానే అద్భుతం. ప్రార్థన చేయడం ద్వారా దేవునిలో వర్ధిల్లేవారుగా మార్చబడతాం. దేవునిలో వర్ధిల్లడం అంటే బిల్డింగ్ కట్టుకోవడం, కార్లు కొనడం వర్ధిల్లడం కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థనా పరులుగా మార్చబడడమే వర్ధిల్లడం. గొప్ప ప్రార్థనా పరులుగా మార్చబడాలి. ప్రార్థన ధూపం దేవుని సన్నిధికి చేరేటట్టుగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. వారి వీరి మాటలు వినద్దు, దుష్టుల ఆలోచన చెప్పున, పాపుల దేవుని బిడ్డలారా ఆలోచన చెప్పున నడవకుండా దేవుని ఆలోచనకి నీ జీవితాన్ని కనుక సమర్పణ చేస్తే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నీ బిడ్డ విషయంలో దేవుడు అద్భుతాలు చేయను కాక. ఆమేన్. దేవా నిన్నే నమ్ముకొని ఉన్నాం నాయన, నీ మీద ఆధారపడుతున్నామయ్యా, నా బిడ్డ విషయంలో నీవే సహాయం చేయమని దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఎందుకు చేయడు? ఎక్కడెక్కడోనే తీసుకొస్తాడు. ఖచ్చితంగా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు, దాంట్లో డౌటే లేదు. కానీ దేవుడు కోరుకునేది ఒక్కటే, ప్రార్థన. పాప కూడా దేవుని సన్నిధిలో నాకు తగిన చెంతను ఏర్పాటు చేయమని పట్టుదల కలిగి ప్రార్థన, వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. ప్రార్థనకు మించిన ఆయుధం ఇంకొకటి లేదు. ఎన్ని ఆటంకాలైనా దాటి తీసుకొస్తాడు దేవుడు. ప్రార్థన చేస్తే మూయబడిన ద్వారాలు తెరుస్తాడు దేవుడు. ప్రార్థన చేస్తే అసాధ్యమైన సాధ్యపరుస్తాడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహుబలం గలదయ్యుండును. ఒకరికొకరు ఎందుకు ప్రార్థన చేయమని చెప్పాడో తెలుసా?
నీతిమంతులు ప్రార్థన చేస్తే అది బలంగా ఉంటుందంట. చూసారా, ఆ బలమైన ప్రార్థన ప్రభు దగ్గర చెయ్యకనే, అడగకనే కదండి, అడగకనే పనులంటాము, వ్యాపారం అంటాము, ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఉదయకాలమే ప్రార్థన లేచి కూర్చో, 3 గంటలకు 4 గంటలకు కూర్చో, 3 గంటలకు కూర్చో, ఉదయకాలమే. పొద్దున్న లేస్తే పిల్లలతోని వాళ్ళతోని వీళ్ళతోని అల్లరి అని అనుకుంటే నువ్వు పొద్దున లేవు, 4 గంటలకే ప్రార్థన చేసుకో, 3 గంటలకే ప్రార్థన చేసుకో, తర్వాత నీ పనులు చేసుకో. తర్వాత మధ్యాహ్నం ఏమైనా అలసట వస్తే కొంచెం ఒక అరగంట వాడి అట్లా ఉరుగు. కానీ ప్రార్థన, నీతివంతుల ప్రార్థన బహుబలమైనది, బహుబలమైనది. చూసారా, యాకోబు గారు చెప్పే మాట, నీతిమంతుల ప్రార్థన బహుబలమైనదంట. ఆ ప్రార్థన ఎదుట ఏ ఆటంకం నిల్వ చాలదు. ప్రార్థన ఎదుట ఏ ఆటంకము నిల్వ చాలదు. అందుకే అన్నారు, ఒకరికొకరు విజ్ఞాపన ప్రార్థన చెయ్యండి, 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 చెయ్యండి. వర్ధిల్లడం అంటే ఆస్తి కూడా పెట్టుకోవడం కాదమ్మా, అది ఇస్తాడు దేవుడు. నీకు ఎప్పుడు కావాలంటే అది ఇస్తాడు. అప్పు నువ్వు చెప్పినట్టుగా అప్పు చేయొద్దు. నిజంగానే విస్తారమైన అప్పు చేయడం ద్వారా మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, తీర్చుకోగలుగుతామో తెలియదు, తీర్చుకోకుండా దేవుని బిడ్డలారా. అందుకే మన శక్తి కొలది మనకు ఉన్న దానిలోని తృప్తిగా చక్కగా ఉంది కదండి. మేము ఇక్కడ ఉంటాం, నువ్వు అక్కడ ఉండు మరి మా ఇంట్లో. స్తోత్రం, చాలా విశాలంగా హాయి ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మంచి 2 అంతస్తులు పైన ఒకరు ఉండండి, మీకు కుటుంబం పైన ఉంటారు, మీరు కింద ఉంటారు. ఏసు రక్తమిచ్చేది ఎంత బాగుంది, ఎంత బాగుంది కదండి, ఎంత చక్కగా విశాలంగా కదండి. మేమేమో అమ్మో అడుగుతలేమమ్మా, ఇచ్చేటప్పుడు ఇస్తాడు దేవుడు, మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే గాలి వెళ్తురు లేదని బాధ, అంతే, అదొక్కటే. హాయి ఉంది మా ప్రాణం, చాలా బాగుంది. కాకపోతే బెడ్రూమ్లకు లోపలికి గాలి వెళ్తురు రాదని ఒకే బాధ, అదొక్క బాధే ఉంది. కానీ మాకు ఆ ఇంట్లో ఏ బాధ లేదు, చాలా హ్యాపీగా ఉండగలిగింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే విశాలంగా అది కిరాయి నుంచి కూడా మేము బయటికి రాగలుగుతాం. బయటికి రాలేదంటే మాకు అది నచ్చిందే, అది దేవుడు ఇచ్చింది మాకు. స్తోత్రం, అది దేవుడు దర్శనం ద్వారా ఇచ్చిన ఇల్లు కనుక అక్కడే కిరాయికి ఇచ్చి మేము పక్కకే మా కృష్ణానగర్లోనే డబుల్ బెడ్రూమ్లో ఉండగలుగుతాం మేము. కానీ ఎందుకు ఉంటలేదో తెలుసా, అది దైవ దర్శనం ద్వారా ఇచ్చిన ఇల్లు. ఖచ్చితంగా అందులో గొప్ప ఆశీర్వాదము మేము నేటి వరకు చూసాం. కాబట్టి మా పిల్లలకి పెళ్ళిళ్ళు అందులో, మా పిల్లల చదువులు అందులో, మా పిల్లలు అందులోనే పెరుగుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందులోనే ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. మా ఒక్కరి వరకు చూస్తే సరిపోదు కదా, అందరూ ఆశీర్వాదం పొందాలి ఆ ఇంటిలో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే బయటికి రాలే మేము, లేకపోతే ఎంతసేపు క్షణం పట్టదు అది వదిలి బయటికి రావడానికి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నంటే ఉన్న దానిలో తృప్తి మనకు చాలా చక్కగా ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ ఆశీర్వాదాలు కావు, దేవుని ఎదుగడం ఆశీర్వాదం, ప్రార్థన చేయడం ఆశీర్వాదం, నీతిమంతులు వర్ధిల్లడం ఆశీర్వాదం, దేవుని కొరకు బ్రతకడం ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ఉండడం ఆశీర్వాదం. అబ్బా అదంత భక్తి. ఇప్పుడు ఉంగే చెప్పిన బాబు కొరకు చిన్న బాబు అన్నింటికి వస్తాడు. ఆయన సగం పూట చేసి సగం దేవుని కొరకు సమర్పణ చేస్తే ఈరోజు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఆ సగం పూట చేసే పనిలోనే కుటుంబం పోషింపబడుతున్నాడు, లోడు కట్టగలుగుతున్నాడు, అన్ని కార్యాలు ఆ సగం పూట జీవితంలోనే ఆ ట్యూషన్లో వచ్చిన దాంట్లోనే పోషింపబడుతూ ఈఎంఐ కడుతూ డబల్ బెడ్రూమ్లో ఉండగల కృప దేవుడు ఇచ్చాడంటే అది భక్తిని బట్టే ఇచ్చాడు, అంతే. ఖచ్చితంగా చెప్పగలుగుతాం, భక్తి అనండి. అందుకే అంటాడు యోబు గ్రంథంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. భక్తి కలిగి ఉంటే అన్నింటిలో ధైర్యం ఇస్తాడు. నేను కట్టగలుగుతున్న ధైర్యం ఎలా వచ్చింది ఆయనకి? ఒక మాట చెప్పండి. నేను ఈఎంఐ కట్టగలుగుతున్న ధైర్యం ఎలా వచ్చింది? ఈ హైదరాబాద్ మహాపట్టణంలో ఎవరి అంట లేకుండా ఒక్కడే పోరాడుతూ నిజంగా మెచ్చుకోవాల్సిందే కదండి. నువ్వు చెప్పినావు కాబట్టి ఆ మాట చెప్పుకొస్తున్నావు కదా. సగం పూట దేవునిలో ఉండి సగం పూట జాబు చేసి మధ్యాహ్నం అంతా, ఇప్పుడు అసలు పొద్దున 4 గంటలకే లేచి ప్రార్థన చేసుకొని ప్రార్థన మానడండి. 4 గంటలకే లేచి గంట సేపు దేవుని సన్నిధిలో గడుపు. ఆయన చెప్పే సంగతి కాదు, ఆమెనే చెప్తాం సాక్ష్యం. ఎప్పుడు ప్రార్థనకి వెళ్తాడు, డ్యూటీ ఇప్పుడు చేస్తాడు, తీసుకుని ఇప్పుడు చేస్తాడు అనుకుంటారు. అదే కదా, నిజమే కదా. 4 o'clock లేచి 5 గంటల వరకు ప్రేయర్లో ఉంటాం. 5 గంటలకు లేచి 5 గంటలకు స్నానం చేసి 5:30 కల్లా ట్యూషన్లో ఉంటాడండి ఉదయకాలము. 8:30, 9 వరకు ఇంటికి వచ్చేస్తాం.
9 గంటల నుంచి 1 గంట వరకు 2 స్కూళ్ళలో జాబ్ చేస్తాడు, 2 స్కూళ్ళలో టీచింగ్ జాబ్ చేస్తాడు. పొద్దున లేచిన మనిషి కదా, కొంచెం పడుకోవచ్చు కదా, దేవుళ్ళు గడపాలని ఆశ, ఆ పట్టుదల ఇచ్చాడు. కాబట్టి ఒంటరి వాడు అయినప్పటికీ తన తండ్రి ఉన్నప్పుడు ఆశపడిన కార్యం జరగక ఎంతో బాధపడ్డాడు. తండ్రి పోయిన తర్వాత దేవుడు ఆ కుమారుని పక్షంలో తండ్రిగా నిలబడి గొప్ప కార్యాలు చేశాడు. కదా కదా అవునా కదా? ఒక మాట మనలో మనం ఆలోచించవలసిందే. ఎవరున్నారండి తోడు? 3-4 అక్కచెల్లెలు వస్తారు పోతారు, వాళ్ళందరినీ చూడాలి, అందరికి పెట్టాలి. ఎవరికి పెట్టకపోయినా, ఎవరిని చూడకపోయినా కష్టం. ఈ రోజు అక్కచెల్లెలు చూసే వాళ్ళు ఎవరున్నారు? మొన్ననే పండగకు అందరిని పిలిపించేసి భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపించేశాడు. తనకు అందరినీ, ఒక్కరిని కాదు అందరినీ పట్టించుకొని తల్లిని చూసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ, అప్పుడైతే తన భార్య కొంచెం అటు ఇటు పనికి వెళ్ళాడు. ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి పని కూడా మానిపించి ఇంట్లో కూర్చోబెట్టి కుటుంబాన్ని పోషించచ్చు కదా. ఉన్న దేవుని బిడ్డలారా, తనే కాదు తన అల్లుడిని చదివించుకుంటూ కదా. ఇప్పుడైతే జాబ్ చేస్తున్నాడు, కానీ అప్పుడు ఎవరు చూశాడు అబ్బాయిని? తల్లిదండ్రులు లేరు, ఒక్కడే తన ఇచ్చిన బిడ్డ కంటే ఎక్కువగా చూసి తనని ఎంతో ప్రయోజకుడిగా చేశాడు. ఆయనని కూడా భక్తిలో పెంచాడు, దేవుని కొరకు పెంచాడు. బిచ్చలు విడితరం కాకుండా ఇప్పటికి తను చెప్పిన మాట దెబ్బచాటకుండా ఉంటాడు. అంత యవనస్తుడు అయినా ఇప్పుడు ఆయన చెప్పిన మాట గీత దాటకుండా నిలబడతాడు ఆ పిల్లలు. చూసారా? అలా భక్తిలో దేవుని కార్యాలలో పెంచుతూ కుటుంబాన్ని చూస్తూ మళ్ళీ ఇప్పుడు ఉంటారా? ఇప్పుడు వెళ్ళిన వెంటనే ట్యూషన్లోకి వెళ్ళిపోతాం. రాత్రి 10 గంటల దాకా ట్యూషన్లోనే ఉంటాం. దేవుని సన్నిధిలో లేకపోతే ఎవరు చేస్తారండి ఆ కార్యం? ఎవరివ్వాలి ఆ కార్యం? ఇప్పుడు ఇద్దరు కలిసి ఏదో కష్టపడి ఈఎంఐ కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అని కదా డబుల్ బెడ్రూమ్ కొనుక్కున్నారు. దేవుని చిత్తం అది, దైవ ఉద్దేశం అది. దేవుని ఉద్దేశ ప్రకారంగా దేవుడు తన కార్యాలు జరిగిస్తూ వస్తాడు. మనం అనుకుంటే వచ్చేది కాదు, అనుకోకుండా కొన్ని కార్యాలు మన జరిగిస్తాడు దేవుడు. డబ్బులుండి కొన్నాడా? 2 లక్షలు పెట్టుకొని 75 లక్షల ఫ్లాట్ కొన్నాడంటే అది ఎవరు చేసిన కార్యాలు చెప్పండి? అది ఎవరిచ్చిన ధైర్యం? ఒక మాట చెప్పాలంటే భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది. చెప్పాలి కూడా గట్టిగా. యోబు గ్రంథకర్త అన్నాడు, యోబు భక్తుడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నేను కష్టపడగలుగుతాను, ఈఎంఐ కట్టగలుగుతాను అనే ధైర్యంతో ముందుకు వెళ్ళాను. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అవును, నిజమే, భక్తి కదండి. చాలా మంది చిన్న చూపు చాలా సందర్భాలు బాధపడేవారు. ఇప్పుడు నాగేంద్రమ్మ చెప్పినట్టు వాళ్ళ అన్నలు చిన్న చూపు చూస్తారని నాకు ఇదే ఉంది అని బిల్డింగ్ లేవని చెప్పేసి కొంచెం వాళ్ళు వీళ్ళు అనుకుంటారని బాధ ఉంటుంది. బయట చెప్పకపోయినా అది ఉంటుంది బాధ కదా. తనని కూడా చాలా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. లేనప్పుడు చిన్న చూపు చూస్తారండి, ఎవరైనా చూస్తారు, అది కాదు ఎవరైనా చూస్తారు. దేవుడు తన కార్యాలు ఆత్మీయంగా ఎదగాలి, అది చెప్పు. దేవుళ్ళు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, సమర్పణలు ఎదగాలి, త్యాగములు ఎదగాలి, రోషంతో బ్రతకాలి ప్రభు కొరకు. అదిందా అని కాదు. బాబు అదే అనుకోండి బాబు, అన్న ఎప్పుడు వెళ్తాడు, ఎప్పుడు చూసింది చదువుతాడు, ఎందుకు బాగా మా అక్క కొడుకు వెళ్తాయేమో, ఎప్పుడు పాటలకు వస్తాడు, మనం బాగాలేకపోతున్నాం అనుకుంటాం మేము. బాగోలేదు ఇప్పుడు నువ్వే చెప్తున్నావు. మరి అట్లా ఒక ఎలా అంటే మాదిరికరంగా కదా, ఎదుటి వాళ్ళకు మాదిరికరంగా ఉండగల కృపని దేవుడు ఇప్పుడు వరకు కాదు, రానున్న రోజులలో కూడా చివరి వరకు ఆ క్రమాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దేవుని చూసినావా? మరి చూడాలి. మరి ఆదివారం వస్తావు కదా, బాబుని తీసుకుని వెళ్ళి చూడు ఒకసారి. స్తోత్రం, హల్లెలూయా. అలే పాత వాళ్ళు మీరు చూడకపోతే ఎలా? చూడాలి కదా, మనం ప్రేయర్ పెట్టినప్పుడు రావచ్చు కదా. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ ప్రార్థన పెట్టినప్పుడు స్తోత్రం, హల్లెలూయా. తప్పక దేవుడి కార్యాలు చేస్తాడు. ప్రార్థనలు, అందుకే అన్నాడు ప్రార్థన. ఈరోజు దేవుని బిడ్డలారా, భక్తిని పక్కకు పెట్టి ఐశ్వర్యము, అందము, గొప్పతరము, ఘనతని చూస్తున్నారు ప్రజలు. భక్తిలో ఉన్న వాళ్ళని పట్టించుకునే నాదుడు ఈరోజు లేరు. కానీ ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? నీతిమంతులు వర్ధిల్లినప్పుడు పట్టణమే సంతోషిస్తారంట. మనం సంతోషించొద్దా?
పట్టణమే సంతోషిస్తున్న సొలొమోన్ అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నారంటే, ఒక వ్యక్తి నమ్మకంగా ఉన్నారంటే, ఒక వ్యక్తి దేవునిలో ఉన్నారంటే అందరికంటే ముందు మనం సంతోషించాలి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వాటి కొరకు కదా సొలొమోన్ రాజు, అదే కదా జ్ఞానవంతుడు, అదే కదా జ్ఞానం. దేవుని బిడ్డలారా, జ్ఞానవంతుడు మీరు చెప్పే మాట ఏంటంటే ఒక వ్యక్తి దేవునిలో వర్ధిల్లుతున్నారు అంటే, ప్రార్థనాపరులుగా ఉన్నారంటే, దేవుని కొరకు బ్రతుకుతున్నారంటే ప్రజలు సంతోషించవలసిందే అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నీవు నేను కూడా ఏం చేసుకోవాలి? అట్టి అనుభవంలోకి ఈరోజు ఎంత భయంకరంగా కొట్టుమిట్టిలాడిన ప్రభువులు గడపాలని ఆశ ప్రజలలో లేకపోయారు. అందుకని ఇద్దరు ముగ్గురు నా నామములు ఎక్కడ కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటారన్నాడు. ప్రతి నెల పెట్టుకో ఈ సంవత్సరంలో. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పెట్టుకునేటోళ్ళు కదా, అప్పుడు పెట్టుకున్నప్పుడు ఎన్ని కార్యాలు చేయలేదు దేవుడు. ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టుకో. దేవుని ఎదగడమే ప్రాముఖ్యత. దేవుని ఎదగడం. నువ్వు మా కొరకు బిర్యానీలు, చికెన్లు, మటన్లు ఏం పెట్టదు. చాతనైతే ఇంత ఒక పచ్చడి చేయి, ఒక పప్పు చేయి, ఇంత తెల్లన్నం వండు, చాలు చాలు. తెల్లన్నమే చాలు, మాకేం అక్కడ. ఇంత తెల్లన్నం వండు, ఒక పప్పు చేయి, ఒక పచ్చడి చేయి, చాలు. ఏం తింటాం చెప్పండి? మా తింటే అసలు వచ్చిన వాళ్ళు ఏం తింటారు? ఏదో ఆకలి కింద తింటాం, వెళ్ళిపోతాం. నువ్వు ఏది పెడితే అదే తినిపోతాం. అది పెట్టాలి కదా, ఇది పెట్టాలి, నువ్వు బాధపడే అవసరం లేదు. నీ ఇంట్లో ప్రార్థన జరుగుతుందా లేదా చూసుకో. దైవ సేవకులు నలుగురు వచ్చి చూడండి, ఇప్పుడు 5గురు వచ్చినాం కదా, 5గురు వచ్చాం కదా. 5గురు ఉంటే పట్టణాన్ని కాపాడుతాడు కదా. ఈ ఇంటికి ఆశీర్వాదం కదా 5గురు ఉంటే. ఎంత ఆశీర్వాదం. వాళ్ళు పాటలు పాడి ప్రార్థన చేస్తే, దేవుడి సన్నిధి ఉంటే చీకటి తొలగిపోతుంది, ఆటంకాలు తొలగిపోతుంది, అభ్యంతరాలు తొలగిపోతుంది, కీడు తొలగిపోతుంది. అన్నిటిలో వచ్చి దేవుడు విడుదల. అందుకే వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు నీకు అనవసరం. నువ్వు రావడం లేదని రాకపోవడమా, లేకపోతే వాళ్ళు రాలేదా అన్నీ నీకు అనవసరం. ఇద్దరు ముగ్గురు వచ్చిన వారి మధ్యలో దేవుడు ఉంటానన్నాడు. మీ ఫ్యామిలీ ఒక 4-5 చాలు. ఇంకెంతమంది కావాలి ప్రార్థన? దేవుడే అన్నాడు, ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకొని అక్కడ నేను ఉంటానన్నాడు. ఇద్దరు ముగ్గురు కలిసి ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానన్నాడు. పెద్ద గుంపు కావాలని అనలే దేవుడు, పెద్ద సభలో నేను ఉంటాననిలే. అమ్మా, వేల ప్రజలలో, వందల ప్రజల్లో ఉంటాననిలే. ఇద్దరు ముగ్గురు నా నామములు ఎక్కడ కూడుకొని ఉంటే అక్కడ ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానంట. ఇప్పుడు మన మధ్యలో లేడంటాడా దేవుడు? ఉన్నాడు. మన ప్రార్థన వింటున్నాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అంతేగాని వాళ్ళ విషయం, వీళ్ళ విషయం, వాళ్ళ దుష్టుల ఆలోచనలు చెప్పిన అస్సలు నడవద్దు. ప్రార్థన లేదు కాండి, ఈ సంవత్సరం నుంచి ప్రార్థన లేదు కాండి, పాప కూడా ప్రార్థన లేదు కమ్మా. దేవుడు ఉపవాసముని ప్రార్థన చేయి. దేవుడు అసలు తిప్పి 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 ఎక్కడికి వెళ్ళవలసిన వాడిని ఇక్కడికి తీసుకొస్తాడు. అర్థమైందా? ఈ సంవత్సరం అవ్వాలి అంతే. ఈ సంవత్సరం దాటిపోక ముందే ఇంటిలో శుభ కార్యం జరుగును గాక. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు కార్యం చెయ్యును గాక. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చెయ్యును గాక. ఆమేన్. మూయబడిన ద్వారాలు తెరవబడును గాక. ఆమేన్. అంతా ఎలా జరుగుతుంది? ప్రార్థన. అంతా ప్రార్థన ద్వారా జరుగుతుంది. ప్రార్థన ద్వారా జరుగుతుంది. ఇంకా ఏది కాదండి, ఏది కాదు. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు నిర్వహిస్తారు. అందుకే కీర్తన, అందుకే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట రాశారు చూడండి. సామెతల గ్రంథం 12:26. సామెతల గ్రంథం 12:26. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును. దారి చూపును. నీతిమంతులు తన పొరుగు వారికి ఏం చేస్తారంట? దారి చూపును. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించు. అందుకే భక్తిహీనులతో సహవాసము చెయ్యొద్దు. దారి తప్పిపోతాం. ఎందుకు వాళ్ళతో వీళ్ళతో సహవాసం చేయొద్దని చెప్తాను తెలుసా? ఇప్పుడు అలా చెప్పింది అనుకో, ఈ అమ్మగారికి అయ్యగారికి ఏ పని పట్టలేదు. ఎప్పుడు చూసినా ఇదే అంటారు, వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళతో సహవాసం. సొలొమోను రాజే అంటున్నాడు, భక్తిహీనుల యొక్క మార్గం ఏం చేస్తుందంటే మనల్ని తప్పిపోయేటట్టుగా, దారి తప్పించేటట్టుగా, మనం నడిచే మార్గం నుంచి పక్క మార్గంలోకి మనల్ని నడిపించడానికి భక్తిహీనులు ప్రయత్నం చేస్తారు. అందుకే భక్తిహీనులతో సహవాసం చేయాలి. నీతిమంతులు తన పొరుగు వారికి మార్గమును చూపిస్తారు. చూసారా? మనం బ్రతకడమే కాదు, పక్క వారికి కూడా మార్గం చూపించే దేవుడు
జ్ఞానం దేవుడు మనకు ఇస్తాడు. పక్క వారికి కూడా ఇది కాదమ్మా, అది కాదమ్మా, ఇది మంచిది కాదమ్మా, ఇది మంచిదమ్మా, ఈ మార్గంలో నడవమ్మా అని ఆలోచన ఇచ్చి పక్క వారికి ఆలోచన చెప్పి వారిని మంచి మార్గంలో నడిపించే కృపనిస్తాడు నీతిమంతులకు. అది భక్తులు. పక్క వారిని దారి తప్పిపోయే వారిని మంచి దారిలోకి నడిపించడము నీతిమంతుల అనుభవం. దేవుడు అందుకే ఇక్కడ తీసుకొచ్చాడు. నేను ఎంతో మంది దారి తప్పిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మంచి మార్గంలో నడిపించడానికి నిన్ను ఇక్కడికి తెచ్చాడు దేవుడు. ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా, అయ్యో నా ద్వారా 10 మంది మార్చబడాలి కదా, నా ద్వారా 10 మంది మంచి దారిలోకి రావాలి కదా, దేవుని మార్గంలోకి రావాలి కదా, దైవ కార్యాలు చేయాలి కదా అని ఆలోచన కలిగి నీవు వర్ధిల్లాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవుని కార్యాలు చేయాలి. దారి తప్పిపోయే వారిని మంచి దారిలోకి నడిపించే బాధ్యత నీకు ఇచ్చాడు దేవుడు. చెప్పలు కొడతామా గట్టిగా? అది దేవుని కార్యం, అది దేవుని కార్యం. అందుకే అంటాడు దావీదు, నీతిమంతులు మందిరములో ఖర్జూర వృక్షం వలె మూగవేసే అనుభవిస్తాడంట. మందిరములో ఖర్జూర వృక్షం వలె ఎదుగుతారంట నీతిమంతులు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఖర్జూర వృక్షం వలె ఎదిగే కృప నీతిమంతులకు దేవుడు ఇస్తాడు. నీతిమంతులు దారి తప్పిపోయే వారికి మార్గాన్ని, తెలివి లేని వారికి తెలివిని, చెడిపోయే వారికి మంచి మార్గాన్ని చూపుతారంట. అట్టి అనుభవంలోకి నడిచేవారే నిజంగా దేవుని సన్నిధిలో వర్ధిల్లేవారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. వర్ధిల్లను ఇక అది కొంటే ఇది కొంటే వర్ధిల్లడం కాదు. దేవుని సన్నిధిలో కొంతమందిని ప్రభు కొరకు సంపాదించడమే వర్ధిల్లడం. 2024 అంతా వర్ధిల్లదు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నేను కొంతమందిని నీ కొరకు సంపాదిస్తా, కొంతమంది నీ సన్నిధికి నడిపిస్తా, కొంతమంది నీ కొరకు సంపాదిస్తా. ఎన్ని సంవత్సరాలు దీనికి వచ్చి అయ్యా నేను ప్రయోజనకరంగా లేదయ్యా, ఈ సంవత్సరమైనా నేను కొంతమంది దారి తప్పిపోయే వారికి నేను మార్గాన్ని చూపుతానయ్యా. దేవుని కార్యం చేస్తాడు. మనం దేవుని పని చేస్తే మన పని దేవుడు చేస్తాడు. మనం దేవుని పని చేయాలి, దేవుని మాట చెప్పాలి. అమ్మా యేసుప్రభుని నమ్ముకోండి అమ్మా, దేవుడు మీకు సహాయం చేస్తాడు, మేము ఒక్కప్పుడు ఈ స్థితిలో ఉన్నాం, దేవుడు ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టాడు అని చెప్పి 2 ముక్క వారికి చెప్తే ఒక్కసారి కాకపోయినా మాట ఒక్కసారి వాళ్ళలో దేవుడు క్రియేట్ చేస్తాడు. అదే వర్ధిల్లడం. అమ్మా బిల్డింగ్ కట్టుకోవడము, ఆస్తి సంపాదించుకోవడము, కూడబెట్టి ఇవన్నీ లోక సంబంధమైనదమ్మా. లోక సంబంధమైనది అంతా లోక సంబంధమైనది. ఆత్మ సంబంధమైన వాటిలో వర్ధిల్తే శారీరక వర్ధిల్లడం చాలా చూడండి. అదే చెప్పే కదా, ఎప్పుడు పని చేస్తుందో, ఎప్పుడు ట్యూషన్ చెప్తాడో అని అన్నాడు. ఆయన దేవుళ్ళో ఎదిగాడు కనుక దేవుడు కావాల్సి సమకూర్చాడు. దాని కొరకే ప్రయత్నం చేసుకొని తిరగలే. అర్థమవుతుందా మీకు? ఇల్లు కొరకే ప్రయత్నం చేసుకొని తిరగలే. దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ వెళ్ళాడు. ఆయన కావాల్సిన దేవుడు ఇచ్చాడు. ఇది సూత్రం. అంతే, అంతకన్నా మించింది లేదు. దేవుడు విడదారా, దేవుని సన్నిధిలో మనం అది కూర్చుకోవాలి, ఇది కూర్చుకోవాలి ఆలోచన కాకుండా 10 మందికి దేవుని సన్నిధిలో నేను దేవుని కార్యాలు, దేవుని మార్గం, దేవుని కొరకు మార్గాన్ని చూపాలి. 10 మందిని బాగలేని అనీతిమంతులు దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుని మార్గంలో లేని వారికి దేవుని మార్గాన్ని చూపాలి. అన్యజనుని దేవుని కొరకు నేను సంపాదించాలి, అనేకరిని దేవుని కొరకు నేను సంపాదించాలనే ఆకాంక్ష ఎప్పుడైతే మనకు ఉంటుందో ఖచ్చితంగా అనుకోకుండా మనకు కావాల్సిందన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. అది దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లడము, ప్రార్థన చేయడం వర్ధిల్లడము, అనేకరిని దేవుని కొరకు సంపాదించడము వర్ధిల్లడము, దుష్టుల ఆలోచన ప్రకారంగా కాకుండా ప్రభు సన్నిధిలో ప్రభు మార్గం అనుసరించి నడవడము వర్ధిల్లడము. వారిని చూసి పట్టణం సంతోషించడం కాక చుట్టుపక్కల ఉన్న మనమందరం కూడా దేవుడు బిడ్డలారా సంతోషించడానికి దేవుడు సహాయము చేయును గాక. లాస్ట్ ఒక మాట చెప్తాడు. 97వ కీర్తన 11. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. చెప్పండి గట్టిగా. నీతిమంతుల కొరకు ఏం దాచిపెట్టాడంట దేవుడు? వెలుగుని దాచిపెట్టాడంట. చూసారా? నీతిమంతులు ఎవరని చెప్పాను?
ప్రార్థన. దుష్టుని ఆలోచన చెప్పిన నడవకుండా దేవుని ఆలోచన ప్రకారంగా నడిచి పాపుల మార్గంలో నిలవక అపకాసులు కూర్చున్న చోటను కూర్చుండక దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆయన మార్గంలో నడిచేవారు నీతిమంతులు. రెండోది ప్రార్థనా పరులు నీతిమంతులు. మూడోది అనేకని దేవుని కొరకు సమకూర్చేవారు నీతిమంతులు. వారు వర్ధిల్లుట చూచి పట్టణం సంతోషించును గాక. చుట్టుపక్కల ఉన్న వారందరూ, సంఘంలో ఉన్న వారందరూ, మేము ఇప్పుడు చూడండి, మీరే సంతోషించారు కదా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుళ్ళు ఉండి ఏం లాభం అంటారు కొంతమంది, కొన్ని సందర్భంలో కదా, పిచ్చి మాటలు తప్ప. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ దృష్టిలో స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని చూసి 10 మంది మార్చబడాలి, మనల్ని ఆదర్శంగా మాదిరిగా తీసుకొని అవును వారు నడుస్తున్నారు మేము కూడా నడవాలనే ఆలోచన ఎప్పుడైతే ప్రజల్లోకి మనం తీసుకొని వెళ్తూ ఉంటామో ఒకసారి కాకపోయినా ఒకసారి దేవుడు అతి కార్యాలు జరిగిస్తాం. అది కదా దేవుని ఆలోచన, దేవుని తలం అది కదా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాల కొరకు మన బ్రతుకుని సమర్పణ చేయాలి. దేవుని పిల్లలు దేవుని పిల్లలు అనేకని ప్రభు కొరకు సంపాదించడము, వర్ధిల్లడం. అటువంటి వారి కొరకు ఏం దాచిపెట్టాడు దేవుడు? వెలుగు. వెలుగుని దాచిపెట్టాడు. ఇంకేం దాచిపెట్టాడు? యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. విత్తబడి ఉన్నది. నీతి మందుల కొరకు వెలుగుని దాచిపెట్టాడు. వెలుగు మన దగ్గర ఉన్నప్పుడు చీకటి రావడానికి అవకాశం ఉంటుందా? చెప్పండి. లైట్ వేయంగానే ఏమవుతుందండి? చీకటి వెళ్ళిపోతుంది, అవునా? అలాగే దేవుని వెలుగు మన ఇంట్లో ఉన్నప్పుడు చీకటి ఉండడానికి వీలు. దేవుని వెలుగు మన దగ్గర ఉన్నప్పుడు జరగని కార్యాలన్నీ జరిగిస్తాడు దేవుడు. అది కదా దేవుని కార్యం. వెలుగు మన దగ్గర ఉన్నప్పుడు ఏ చీకటి మనల్ని ముట్టడానికి వీలు ఉండదు. అందుకే దేవుని సన్నిధిలో వర్ధిల్లాడానికి ప్రార్థన, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో అనేకరిని ప్రభు కొరకు సంపాదించడం, ఇదంతా కూడా నీతిమంతులు వర్ధిల్లారు అనే సూచన చూపించడానికి అవకాశము. వారు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు. ఎప్పుడు చూసినా దేవుని మాటలు చెప్తారు, ఎప్పుడు చూసినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతారు అనే ఆలోచన అనేక మనల్ని చూసినప్పుడు ఇలాంటి కార్యం మనలో చూశారనుకోండి, ఖచ్చితంగా మనం వర్ధిల్లుతున్నారని వాళ్ళు అర్థం చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. అటువంటి వారి కొరకు దేవుడు ఏం దాచిపెట్టాడంటే వెలుగుని దాచిపెట్టాడు, ఆనందాన్ని దాచిపెట్టాడు. నీతిమంతులు తప్పక దేవుని కార్యాలు కన్నులాగా చూడగల కృపను దేవుడు ఇస్తాడు. అందుకే ఈ 2025లో దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేయండి, దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయండి, ప్రభు కార్యాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుని కార్యాలు నువ్వు చేస్తే నీ కార్యాలు దేవుడు చేస్తాను. సూత్రం ఒకటే. అందుకంటారు కదా, మీరు నా దగ్గరికి రండి నేను మీ ఎద్దకు, మీరు నాకు ఇవ్వండి నేను మీకు ఇస్తాను. అనేకరిని దేవుని కొరకు సంపాదించండి, నేను మీ కార్యాలు చేస్తాను. ఇవే దేవుని కార్యాలు. అంతే. బలహీనతలు, శరీరం బలహీనమే కానీ ఆత్మ ఎప్పుడు బలహీనం కాకూడదు. అందుకే ఆత్మకు వృద్ధాప్యం రాకూడదు. ఆత్మ ఎప్పుడు ఎదుగుతూ ఉండాలి, ఆత్మ ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి, ఆత్మ ఎప్పుడు బైబిల్ చదువు, ప్రార్థన చేయి, బైబిల్ చదువు, ప్రార్థన చేయి. వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు, వ్యర్థ వాళ్ళతో మాట్లాడద్దు, చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించు. ఇవన్నీ ఆత్మ చూపిస్తాను, ఆత్మ. అందుకే చీకటిలో ఉన్న వారికి వెలుగును ప్రకాశింపచేయడానికి భూమి మీదకి ఆయన వచ్చాడు. మరణ ఛాయలలో ఉన్న వారిని విడిపించడానికి భూమి మీదకి ఆయన వచ్చాడు. కాబట్టి నీవు నేను కూడా నీతిమంతులుగా ఉన్న మన బ్రతుకుల్లో మనం అనేక కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలాంటిదో తెలుసా? బలంగా ఉంటుందట. మనం చేసే ప్రార్థన బహుబలమైనదిగా, నీతిమంతుల ప్రార్థన మనపూర్వమైనది, అది బలమైనదిగా ఉంటుందట. ఆ బలమైన ప్రార్థన మన ఇంటికి ప్రాకారంగాను, మన చుట్టుపక్కల ఉన్న వారికి రక్షణకు కారకులుగాను, సంఘానికి మేలుకరంగాను, సేవకులకు మేలుకరంగాను, అనేక ఆత్మలకు మేలుకరంగా ఆ ప్రార్థన ఉంటుంది. అందుకే ఈ సంవత్సరం నువ్వు కేటాయించు. ఒక గంట నేను మందిలో దేవుని సన్నిధిలో గడిపేస్తాను. ఉదయకాలం అల్లారం పెట్టుకొని లేవు, చేత కాదా? అల్లారం పెట్టుకొని లేవు. అల్లారం పెట్టుకో, ఒక 3 గంటలకు లేదా 4 గంటలక. ఉదయకాలం పనులు ఉంటుంది కాబట్టి 4 గంటలకైతే 4 గంటలకు చూడండి.
మనం అల్లారం పెట్టుకొని లేచారనుకోండి, ఆ సమయము ఆటోమేటిక్గా 15 రోజుల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత చాలా సులువుగా అనిపిస్తుంది మనకి. అమ్మో, ప్రార్థన సమయం ఇది, ఈ సమయం దొంగిలించద్దు అని టకా లేచి ప్రార్థనలో ఉండడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మన జీవితాన్ని సమర్పణ చేస్తూ త్యాగం చేస్తూ వెళ్తాం. నీతిమంతులు వర్ధిల్లడం అంటే ఆస్తిలోనో అంతస్తులోనే కాదు, మనం దేవుళ్ళు వర్ధిల్లుతున్న కొలది కావాల్సిందని దేవుడు. అందుకే సొలొమోను ప్రజలని పరిపాలించే, నేను బాలుడనయ్యా, నా తండ్రికి అందరూ మాటలు విన్నారు, నా మాటలు వింటారో లేదో, నేను బాలుడను, నా వల్ల కాదు ఈ ప్రజలను నడిపించడానికి, ఈ ప్రజలను నడిపించే జ్ఞానం ఇమ్మంటే దేవుడు అన్నాడు, అయ్యా సొలొమోను, నీ జ్ఞానం ఒకటే అడిగావు గనక ఇది నువ్వు అడగకుండా ఉన్నది కూడా నీకు ఇస్తున్నాను, ఐశ్వర్యమును గొప్పతరమును ఘనతయు నీకు ఇస్తున్నాను అన్నాడు. చెప్పగలమా గట్టిగా? ఒకటే అడిగాడు, అయ్యా శత్రువుల ప్రాణమునైనను ఐశ్వర్యం కానీ నువ్వు అడగనందుకు వాటిని కూడా నేను నీకు. చూసారా, జ్ఞానం ఒకటే అడిగాడు అంతే. దేవుని సన్నిధిలో ప్రజలను నడిపించే జ్ఞానం అడిగినందుకు కావాల్సిందన్నీ కూడా దేవుడు ఇచ్చేశాడు. ఒక్కటే అడిగాడు. నా తండ్రి కాలంలో వీళ్ళు ఆ తండ్రి మాటలు విన్నారు, కానీ నేను బాలుడని కదా, చిన్నోడిని కదా, నా మాటలు ఎవరు వింటారయ్యా, ఈ ప్రజలను నడిపించే జ్ఞానం నాకు ఇవ్వయ్య అని అడిగితే సొలొమోనుకి ఎక్కడ ఎవరికి లేని గొప్ప రాజులు, గత దినములో పరిపాలన ఉన్న రాజులు, ఏ రాజులకు లేని గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఇవ్వడమే కాదు, జ్ఞానమే కాదు, నువ్వు అడగని కార్యాలు కూడా నేను నీకు గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు ఆయన చేతికి. కాబట్టి మనం దేని కొరకు అడగక్కర్లేదు. మనం దేవుని పని చేస్తే, దేవుని కొరకు బ్రతికితే, ప్రార్థన చేస్తే, ప్రభు సన్నిధిలో ఉంటే మనకి ఈ సంవత్సరం జరగలేని, గత సంవత్సరం జరగలేనిదంతా ఈ సంవత్సరం మన ఎడల దేవుడు జరిగించును గాక. ఈ కుటుంబం ఎడల జరిగించును గాక. ఈ కుటుంబం ఎడల ద్వారం తెరవబడును గాక. కాబట్టి ఈ రోజు నుంచి సమర్పణ చేసుకోండి. రేపటి దినం నుంచి నేను అల్లారం పెట్టుకొని, పలానా టైం పెట్టుకొని, 1 గంట అనేకరి కొరకు, ఈ ప్రాంత ప్రజల కొరకు, నశించిపోచిన భక్తిహీనులకు, దుర్మార్గులకు మార్గం చూపుతా. నేను అనేకరిని దేవుని కొరకు నేను సంపాదిస్తాను. నా నోటి మాట ద్వారా నా యొక్క మాట అనేకరికి ఇంపుగా ఉండేటట్టుగా, నేను ఎవరికి ఏ మాట చెప్పినా వారు నీ సన్నిధికి వచ్చేటట్టుగా నువ్వు సహాయము చేయాలి. దేవుడి సన్నిధిలో అడిగితే ఖచ్చితంగా నువ్వు 2 ముక్కలు చెప్పినా ఆ ముక్క వారిలో ఫలించడానికి అవకాశం ఉంటుంది. వారు దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. అనేకరిని సంపాదించుకోవడం, నీతిమంతులు అనేకరికి మార్గం చూపుతారు. అది వర్ధిల్లడం, అనేకరిని దేవుని కొరకు నడిపించడం వర్ధిల్లడం. కాబట్టి అట్టి అనుభవంలోకి ఈ సంవత్సరం 2025వ సంవత్సరం మీ కుటుంబం ఉండాలని, మీ కుటుంబం మార్చబడాలని, దేవునిలో ఎదగాలని, ఫలించాలని, ఏ దుష్టుల ఆలోచన మీ దగ్గరికి రానియకుండా, ఆలమీల మాటకి లోబడకుండా, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని చిత్తానుసారంగా మీ బ్రతుకుని కొనసాగించండి. తప్పక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బిడ్డలని, మీ మనవళ్ళని ఆశీర్వదించి దీవించును కాక. గత సంవత్సరం జరగని కార్యం ఈ సంవత్సరం ఇంటిలో జరుగును గాక. ఆమేన్. త్వరగా శుభకార్యం జరుగును గాక. ఆమేన్. దేవుడు తన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. అందరూ